ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ముఖ్యంగాను హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాల్లో కూడా పెట్రోల్ డీజిల్ సమస్యలు ప్యానిక్ అవుతున్నప్పటికీ కూడా ప్రస్తుతానికైతే అది కొంతవరకు కూడా ఎక్కడ కొరత లేకుండా నడుస్తూనే ఉంది. కానీ గ్యాస్ విషయానికి వస్తే మాత్రం సిఎన్జి గ్యాస్ వాహనాలు ఏవైతే ఉన్నాయో అటు కార్లు కానివ్వండి బారులు తీరుతున్న పరిస్థితి. పెట్రోల్ బంకుల వద్ద చాలా చోట్ల నగరాల్లో అయితే మాత్రం ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో అయితే సిఎన్జితో నడిచే ఆటో డ్రైవర్లు అందరూ కూడా క్యూలో గంటల తరబడి నిలబడుతున్న పరిస్థితి అన్నమాట. అటు కార్లు కానివ్వండి ఇటు ఆటోలు కానివ్వండి. నిన్న పార్లమెంట్లో ప్రధాని మోడీ స్పష్టంగా పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి కొరత అయితే లేదు, ప్రస్తుతానికి మన దగ్గర 30 రోజుల వరకు సరిపడే నిల్వలు ఉన్నాయి వివిధ రూపాల్లో అనేసి ఆయన ప్రసంగంలో నిన్న వివరించినప్పటికీ కూడా వాస్తవానికి మరి గ్యాస్ స్టేషన్స్ వద్ద ఆటోకి సిఎన్జికి సంబంధించి గ్యాస్ స్టేషన్స్ వద్ద కానివ్వండి ఇటు ఆటోలు కార్లు బారులు తిరుగుతున్న పరిస్థితి. చాలా చోట్ల కూడా సిఎన్జి గ్యాస్ కొరత కనిపిస్తోంది. పెట్రోల్ డీజిల్ ప్రస్తుతానికైతే అందుబాటులో ఉంది. కానీ చాలా ప్రాంతాలలో బంకు యాజమానులు పెట్రోల్ రాకపోవచ్చు, లేకపోతే కనుక పెట్రోల్ సమస్య కొరత ఏర్పడే అవకాశం ఉందంటూ కూడా రోజువారీ లిమిట్ పరిమితిలో పెట్రోల్ని అమ్ముతూ కూడా కొన్ని చోట్ల నో పెట్రోల్ అని చెప్పేసి బోర్డులు పెడుతున్న పరిస్థితి. అలాంటి వాళ్ళకి సివిల్ సప్లై కూడా చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. పెట్రోల్ పోయాల్సిందే, పెట్రోల్ సరఫరా డీజిల్ లేదు అనేది ప్యానిక్ని సృష్టించి గందరగోళం చేసే మాత్రం ఊరుకునేది లేదని బంకులు గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. కానీ పెట్రోల్ డీజిల్ పక్కన పెడితే గ్యాస్ సమస్య మాత్రం తీవ్రంగా ఉంది. ఆటో డ్రైవర్లు ఇటు కారు సిఎన్జితో నడిచే కార్స్ కానివ్వండి చాలా గంటల తరబడి ఈ గ్యాస్ స్టేషన్స్ వద్ద బారులు తిరుగుతున్న పరిస్థితి. దేశంలో గ్యాస్ కొరత అయితే మాత్రం తీవ్రంగా కనిపిస్తోంది. ఇంకొక 2-3 రోజులు లేకపోతే ఒక వారం రోజుల పాటు కనుక గ్యాస్ కనుక సరైన రీతిలో అందుబాటులోకి రాకపోతే కనుక చాలా పెద్ద సమస్య ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సిఎన్జి వాహనాలన్నీ కూడాను చూడాలి ప్రభుత్వం సిఎన్జి గ్యాస్ ఆ సమస్యను అరికట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటుందో అనేసి.